మనం ఒక మూవీని ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేసుకొని చూస్తున్నాం. ఈ మూవీ మన కంప్యూటర్ హార్డ్‌వేర్ లైక్ ఎస్ఎస్‌డీ ఆర్ హార్డ్ డిస్క్‌లో స్టోర్ అయ్యుంటుంది. అలా కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో ఒక మూవీని చూస్తున్నాం. ఇక్కడ ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ సర్వర్‌లో ఉంటుంది. ఓవర్ ద ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకొని చూస్తున్నాం. దిస్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే ఇక్కడ మనం మన హార్డ్‌వేర్‌ని యూజ్ చేసుకోవట్లేదు. నెట్‌ఫ్లిక్స్ సర్వర్ హార్డ్ డిస్క్ ఆర్ ఎస్ఎస్‌డీలో ఈ మూవీ స్టోర్ అయి ఉంటుంది. ఆ డేటాని మన స్క్రీన్ మీద చూస్తున్నాం. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇఫ్ మూవీ సైజ్ 4 జీబీ అయితే అంత స్పేస్ మన డివైస్‌లో ఉండాల్సిన అవసరం లేదు. మనం మూవీ చూడటానికి ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. అండ్ ఎక్కడి నుంచైనా ఏ డివైస్‌లో అయినా కంప్యూటర్, మొబైల్ ఆర్ స్మార్ట్ టీవీ దేంట్లో అయినా చూడొచ్చు. ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్‌గా క్లౌడ్ కంప్యూటింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేసాం. ఈ యాప్ రిలేటెడ్ కోడ్ మన ల్యాప్‌టాప్‌లో ఉంటుంది కనుక మోస్ట్‌లీ మన అప్లికేషన్‌ని ఈ ల్యాప్‌టాప్ యూజ్ చేసి డెవలప్ చేస్తే కోడ్ అంతా ఈ ల్యాప్‌టాప్‌లోనే ఉంటుంది కదా! సో, ఈ అప్లికేషన్‌ని మన ల్యాప్‌టాప్‌లో యూజ్ చేసుకోవచ్చు. బట్ అది మెయిన్ పర్పస్ కాదు కదా! మనం డెవలప్ చేసిన అప్లికేషన్‌ని ఈ వరల్డ్‌లో ఎవరైనా యూజ్ చేసుకోవటానికి మన అప్లికేషన్‌ని హోస్ట్ చేయాలి. జస్ట్ మన ల్యాప్‌టాప్‌లోనే హోస్ట్ చేసి ఒక పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఇస్తే, ఈ ఐపీ అడ్రెస్‌తో మన అప్లికేషన్‌ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఐపీ అడ్రెస్‌ని గుర్తుపెట్టుకోవడం కష్టం కదా! సో, డొమైన్ నేమ్‌ని తీసుకుంటాం. బిహైండ్ ద సీన్స్ ఈ డొమైన్ నేమ్ ఐపీ అడ్రెస్‌ని హిట్ చేస్తుంది. ఇక్కడ మన అప్లికేషన్‌ని ల్యాప్‌టాప్‌లో హోస్ట్ చేశాం కదా! ఇఫ్ ల్యాప్‌టాప్ షట్ డౌన్ అయితే అప్లికేషన్ అవైలబుల్‌గా ఉండదు. అండ్ మనం కంటిన్యూయస్‌గా ల్యాప్‌టాప్‌ని ఆన్ చేసి ఉండలేం కదా! అది కష్టం. అండ్ ఇఫ్ ఓఎస్ అప్డేట్ చేయాలంటే ఈ అప్డేట్ అయ్యేంత వరకు అప్లికేషన్ డౌన్ ఉంటుంది. అండ్ ల్యాప్‌టాప్‌లో ఉన్న ర్యామ్, మెమరీ, సీపీయూ వీటితో లార్జ్ నంబర్ ఆఫ్ యూజర్స్‌ని హ్యాండిల్ చేయలేం. సో, అప్లికేషన్‌ని మన పర్సనల్ ల్యాప్‌టాప్‌లో హోస్ట్ చేయడం ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఆప్షన్. జనరల్‌గా అప్లికేషన్స్‌ని సర్వర్స్‌లో హోస్ట్ చేస్తాం. సర్వర్ అనేది స్పెషల్ కైండ్ ఆఫ్ కంప్యూటర్ విత్ మల్టిపుల్ ఎస్ఎస్‌డీస్ ఆర్ హార్డ్ డ్రైవ్స్, హై పెర్ఫార్మింగ్ సీపీయూ, ర్యామ్ అండ్ కొన్ని సర్వర్స్‌లో జీపీయూస్ కూడా ఉంటాయి. సర్వర్స్ లార్జ్ నంబర్ ఆఫ్ రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేయగలదు. ఒక ఎఫిషియంట్ సర్వర్‌ని బిల్డ్ చేయటానికి గుడ్ హార్డ్‌వేర్ కావాలి. నెట్వర్క్‌తో కాన్ఫిగర్ చేయాలి. యూజర్స్ డేటాని స్టోర్ చేయడానికి ఎక్కువ మెమరీ కావాలి. ఫాస్ట్‌గా కంప్యూటేషన్స్ చేయడానికి హై పెర్ఫార్మింగ్ సీపీయూ. ఈ రిక్వైర్మెంట్స్‌తో మన యాప్‌ని హోస్ట్ చేయటానికి ఈ సర్వర్‌ని బిల్డ్ చేశాం. మోస్ట్‌లీ ఈ సర్వర్స్‌కి ఒక సెపరేట్ రూమ్ అలొకేట్ చేసి దాంట్లో బిల్డ్ చేస్తారు. సర్వర్ 24/7 అవైలబుల్‌గా ఉండటానికి కంటిన్యూయస్ పవర్ సప్లై ఉండాలి. అండ్ ఈ సర్వర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్‌ని జనరేట్ చేస్తాయి. సో, కూలింగ్ సిస్టమ్ ఉండాలి. ఈ సెటప్ మొత్తం బిల్డ్ చేయటానికి అండ్ కంటిన్యూయస్‌గా ఏం ప్రాబ్లమ్ లేకుండా మెయింటైన్ చేయటానికి ఒక టెక్నికల్ పర్సన్ ఆర్ మేబీ ఒక టీమ్ అయితే ఉండాలి. ఇమాజిన్ ఒక స్టార్టప్ కంపెనీ ఆర్ స్మాల్ కంపెనీకి ఇంత కాస్ట్ పెట్టి ఇవన్నీ చేయాలంటే ఎక్స్‌పెన్సివే కదా! ఇక్కడితో కంప్లీట్ అవ్వలేదు. ఇఫ్ యూజర్స్ ఎక్కువైతే మన దగ్గరున్న సర్వర్ ఆ రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేయలేకపోతే అప్పుడు మళ్ళీ సర్వర్ కెపాసిటీని స్కేల్ అప్ చేయాలి. బై అప్‌గ్రేడింగ్ ద హార్డ్‌వేర్ ఆర్ ఇంకొక సర్వర్‌ని యాడ్ చేయటం. అండ్ దీనికి మళ్ళీ ఎక్స్‌ట్రా కాస్ట్ పెట్టాలి. ఓకే. ఫైన్. కాస్ట్ పెట్టి స్కేల్ అప్ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ వీకెండ్స్ అప్పుడే ఎక్కువ యూజర్స్ మన యాప్‌ని యూజ్ చేస్తున్నారనుకుందాం. రిమైనింగ్ డేస్‌లో అంత ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. అప్పుడు ఓన్లీ ఒక సర్వర్ ఉంటే సరిపోతుంది. ఈ కేస్‌లో ఇక్కడ ఎక్స్‌ట్రా ఉన్న సర్వర్ నో యూజ్. ఓన్లీ వీకెండ్స్ అప్పుడు ఎక్కువ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఈ సర్వర్ యూజ్ అవుతుంది. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఇది చాలా తక్కువ ఛాన్సే ఉంటుంది. బట్ మన అదృష్టం బాగలేక ఈ సర్వర్ ఉన్న లొకేషన్‌లో ఏవైనా న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్స్ ఆర్ ఇంకేమైనా వచ్చి మనం బిల్డ్ చేసిన సర్వర్ డ్యామేజ్ అయితే అప్పుడు మొత్తం లాస్. ఇఫ్ డేటా బ్యాకప్ లేకపోతే డేటా లాస్. సో, ఈ ప్రాబ్లమ్ ఏం లేకుండా ఆల్రెడీ ఈ సెటప్ అంతా కొన్ని కంపెనీస్ మెయింటైన్ చేస్తూ యాస్ పర్ అవర్ రిక్వైర్మెంట్ మన యాప్‌కి ఇంత స్టోరేజ్ కావాలి. ఏ ఓఎస్ ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. అండ్ యూజర్స్ ఎక్కువైతే స్కేల్ అప్ అండ్ తక్కువైతే స్కేల్ డౌన్ చేసుకునే ఆప్షన్, డేటా బ్యాకప్, సెక్యూరిటీ, యాస్ పర్ యూసేజ్ బిల్లింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక్కడ మనం డైరెక్ట్‌గా మన సర్వర్స్‌లో హోస్ట్ చేయకుండా ఈ కంపెనీస్ మెయింటైన్ చేస్తున్న సర్వర్స్‌లో మన అప్లికేషన్‌ని హోస్ట్ చేస్తాం. దట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇక్కడ సింపుల్ టర్మ్‌లో చెప్పాలంటే మన ఓన్ డివైస్ మన కంప్యూటర్ కాకుండా
వేరే కంపెనీస్ ఎక్కడో ఉన్న కంప్యూటర్‌లో మన డేటాని స్టోర్ చేసుకుంటున్నట్లు. అండ్ ఇదంతా ఓవర్ ద ఇంటర్నెట్ జరుగుతుంది. మన అప్లికేషన్‌ని హోస్ట్ చేయాలంటే మనం ఫిజికల్‌గా అక్కడికెళ్ళి చేసేదేముండదు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఇంకా డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి లైక్ స్టోరేజ్, డేటాబేస్, సాఫ్ట్‌వేర్ అండ్ అప్లికేషన్. వీటిని ఓవర్ ద ఇంటర్నెట్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సర్వీసెస్‌ని మనం కొనుక్కోవాలి. కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఈ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తున్నాయి. లైక్ ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, జీసీపీ గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ అండ్ మైక్రోసాఫ్ట్ అజూర్. మనం ఓన్‌గా ఈ సెటప్ పెట్టుకోవటానికంటే తక్కువ కాస్ట్‌తోనే ఈ సర్వీసెస్‌ని బై చేయొచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, కంటైనర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్‌ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాస్ సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్, డేటాబేస్ యాజ్ ఎ సర్వీస్, బ్యాక్‌ఎండ్ యాజ్ ఎ సర్వీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ యాజ్ ఎ సర్వీస్, ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్. ఇంకా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. మనం ప్రస్తుతానికి ఇవి డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ క్లౌడ్ సర్వీసెస్. అలా కాకుండా ఈ సెటప్ అంతా మనం ఓన్‌గా పెట్టుకుంటే అంటే కంపెనీస్ ఆర్ ఆఫీసెస్ వాళ్ళ ఓన్ బిల్డింగ్‌లో ఈ సెటప్‌ని మెయింటైన్ చేస్తుంటే దాన్ని ఆన్ ప్రెమిసెస్ ఆర్ ఆన్ ప్రెమ్ అంటాం. ఓకే. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని అంటే సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని సర్వీస్‌లో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ ఓఎస్, రన్ టైమ్, కంటైనర్స్, అప్లికేషన్స్, ఫంక్షన్స్ వీటిని మనం మేనేజ్ చేసుకోవాలి. దీన్నొక ఎంప్టీ రెంటెడ్ హౌస్‌తో కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ హౌస్‌ని మనం రెంట్‌కి తీసుకున్నాం. బట్ లోపల ఇంటీరియర్, ఫర్నిచర్ ఇదంతా మనం సెటప్ చేసుకోవాలి. అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరుకుతుంది. ఇవి మనం చూసుకోవాలి. కంటైనర్ యాజ్ ఎ సర్వీస్. ఇక్కడ ఓఎస్‌ని కూడా మనం మేనేజ్ చెయ్యం. ఓన్లీ కంటైనర్స్‌ని మేనేజ్ చేస్తాం. ఇఫ్ మనం డోకర్ ఆర్ కుబర్నెటిస్‌ని యూజ్ చేస్తుంటే ఈ కేస్‌లో మన కంటైనర్స్‌ని సపోర్ట్ చేసే ఓఎస్ కావాలి. కంటైనర్ యాజ్ ఎ సర్వీస్‌లో ఆ ఓఎస్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. దీన్ని రెంటెడ్ హౌస్ ఇంక్లూడింగ్ ఇంటీరియర్ అండ్ ఫర్నిచర్ అనుకోవచ్చు. హౌస్ అవైలబుల్‌గా ఉంది. జస్ట్ మనం లగేజ్ తీసుకొని దిగిపోవటమే. నెక్స్ట్ ప్లాట్‌ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఇక్కడ ఒక అప్లికేషన్‌ని బిల్డ్ చేయటానికి, టెస్ట్ అండ్ డిప్లాయ్ చేయటానికి ప్లాట్‌ఫామ్ అవైలబుల్‌గా ఉంటుంది. డెవలపర్స్ నీడ్ టు జస్ట్ బిల్డ్ ద అప్లికేషన్ అండ్ డిప్లాయ్ ఇట్. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇక్కడ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఇన్ ద క్లౌడ్. ఇన్‌స్టాలేషన్ ఇలాంటివేమీ ఉండవు. యాప్స్ లైక్ గూగుల్ డాక్స్, వన్ డ్రైవ్ ఎక్సెట్రా. బ్రౌజర్‌లో వీటిని డైరెక్ట్‌గా ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్. దీన్ని సర్వర్‌లెస్ కంప్యూటింగ్ అని కూడా అంటారు. అంటే ఎట్ ద ఎండ్ సర్వర్స్ ఉంటాయి. బట్ సర్వర్‌లెస్ కంప్యూటింగ్ అని కూడా అంటారు. దీంట్లో ఏదైనా ఈవెంట్స్ ట్రిగ్గర్ అయినప్పుడు లైక్ ఎనీ ఫైల్ అప్‌లోడ్ ఆర్ వెబ్ రిక్వెస్ట్ ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు కోడ్ రన్ అవుతుంది. ఇలా కోడ్ ఎన్నిసార్లు రన్ అవుతుందో దానికి పే చేస్తాం. Thank you for watching. Learn something new. Support us by liking the video. Subscribe for concept-driven technology videos explained from the basics.